న్యూ ఇయర్ వేడుకల్లో మందు కొట్టి బళ్లు నడిపిన వాళ్లకు గట్టి షాక్ ఇచ్చింది కోర్టు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిన 379 మందిలో ఒక్కొక్కరికి 3 నుంచి 16 రోజుల జైలు శిక్ష విధించింది. మొత్తంగా హైదరాబాద్ లో 405 మంది, సైబరాబాద్ లో 375 మంది, మొత్తం 800 పైచిలుకు మందికి ప్రస్తుతం జైలు శిక్ష పడే అవకాశం కనబడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ని అడిగి తెలుసుకుందాం. రమేష్, 31st రోజున ఏదైతే మందు తాగి వాహనదారులకి కోర్టు షాక్ ఇచ్చిందని చెప్పచ్చు. మొత్తంగా చూసినట్లయితే మొదటిసారిగా, అంటే చరిత్రలో మొదటిసారిగా ఇంత పెద్ద షాక్ ఇవ్వడం మొదటిసారి అని చెప్పవచ్చు. ఎందుకంటే తాగి వాహనాలు నడిపిన దాదాపుగా 379 మందిని ఇప్పటివరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో 31వ రోజు రాత్రి పోలీసులు జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో మొత్తం 3000 పైచిలకు వాహనదారులు మందు తాగి దొరకడం జరిగింది. అయితే వీటిని ఈ రోజు వివిధ కోర్టులో అటు సైబరాబాదు, హైదరాబాదు, తర్వాత రాచకొండ పరిధిలో మొత్తంగా కోర్టులో హాజరుపరిచినప్పుడు హైదరాబాద్ లో చూసినట్లయితే 405 మందికి 3 నుంచి 16 రోజుల పాటు జైలు శిక్షని కోర్టు విధించింది. అదే మాదిరిగా సైబరాబాద్ పరిధిలో 379 మందికి జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే కొంతమంది మహిళలు, సైబరాబాద్ లో 2 మహిళలకి అంటే దాదాపు 288 పాయింట్లు వచ్చిన వర్ష, పూర్ణిమ అనే 2 మహిళలకి 16 రోజుల పాటు జైలు శిక్ష విధించింది. అదే మాదిరిగా హైదరాబాద్ లో చూసినట్లయితే నలుగురు మహిళలకు కూడా జైలు శిక్ష విధించింది 16 రోజుల పాటు. మొత్తంగా చూసినట్లయితే అటు రాచకొండ పరిధిలో దాదాపు 200 మంది మందుబాబులకు 16 రోజుల పాటు జైలు శిక్ష విధించింది. మొత్తంగా చూసినట్లయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1000 మంది మందుబాబులకు జైలు శిక్ష విధించింది కోర్టు. మొత్తంగా అయితే హైదరాబాద్ లో 31st రోజున తాగి వాహనాలు నడిపిన వీళ్ళందరిలో చూసినట్లయితే వీళ్లకు 3 నుంచి 16 రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ వాళ్ళ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది మొత్తంగా చూసినట్లయితే హైదరాబాద్ చరిత్రలో మొదటిసారి అని చెప్పొచ్చు, లేకుంటే దేశ చరిత్రలో కూడా మొదటిసారి అని చెప్పొచ్చు. ఎందుకంటే తాగి వాహనాలు నడపవద్దు, తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కావద్దని చెప్పి పోలీసులు ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేస్తుంటారు. అయినప్పుడు కూడా 31st రోజున తాగి వాహనాలు నడిపి పోలీసులకు చిక్కిన వీళ్ళందరూ కూడా మొత్తానికి 1000 మందికి, దాదాపుగా సైబరాబాద్ లో 379 మంది, హైదరాబాద్ లో 405 మంది, అటు రాచకొండలో 200 పైచిలకు మందుబాబులకు జైలు శిక్ష విధించింది. అంటే దీంట్లో 3 నుంచి 16 రోజులు, అంటే ఎవరు ఎన్ని పాయింట్లు ఎక్కువ దొరికితే వాళ్ళకు దాదాపుగా అన్ని పాయింట్ల మీదుగా జైలు శిక్షలు విధిస్తూ అటు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటుగా అందరికి కూడా కౌన్సిలింగ్ కూడా విధించడం జరిగింది. కౌన్సిలింగ్ ప్రధానంగా ఏదైతే కుటుంబ సభ్యులను పిలిచి వారి సమక్షంలో ఈ కౌన్సిలింగ్ కూడా నిర్వహించారు. మరి ఏదైనప్పుడు కూడా దేశ చరిత్రలో మొదటిసారి మందుబాబులకు 1000 మంది మందుబాబులకు జైలు శిక్ష విధించడం అనేది ఒక చరిత్ర అని చెప్పవచ్చు. దేవి, అంటే రమేష్, మీరు చెప్తున్నట్టుగా హైదరాబాదే కాదు, దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున లా అండ్ ఆర్డర్ ఇంత స్ట్రిక్ట్ గా పనిచేయడం కానీ, ఇంతమందిని అరెస్ట్ చేయడం కానీ, కోర్టుకు పంపించడం, శిక్ష పడడం, వీళ్ళలో మహిళలు ఉండడం కూడా ఒక ప్రధాన అంశంగా తీసుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే వీళ్ళల్లో పెద్దవాళ్ళు, బడా వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నారా ఇందులో? ఇప్పటికీ దీనికి సంబంధించి అంటే ప్రధానంగా బడాబాబుల పిల్లలు కావచ్చు, లేకుంటే బిజినెస్ వ్యాపారవేత్తల పిల్లలు కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళలో ఇప్పటికీ ఎవరెవరు ఉన్నారు ఏంటనే విషయాన్ని కూడా పోలీసులు ఖచ్చితంగా సమాచారాన్ని బయట పెట్టలేదు. అయితే ఇది పూర్తిగా ప్రైవసీకి సంబంధించిన సమాచారం కాబట్టి బయట పెట్టలేమని చెప్పి పోలీసులు చెప్తుంటారు. అయితే ఆ బంజారాహిల్స్ జూబ్లీస్ లో దాదాపుగా 112 మంది అదే 31st రోజున తాగి వాహనాలతో దొరకడం జరిగింది. అదే మాదిరిగా హైదరాబాద్ లో చూసినట్లయితే 1800 మంది, హైదరాబాద్ లో 1800 మంది పైకిలకు మందుబాబులు దొరకడం జరిగింది. అదే మాదిరిగా సైబరాబాద్ లో, రాచకొండలో కూడా పోలీసులు జరిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడం జరిగింది. అయితే దీంట్లో ఎవరి విషయాలను కూడా, ఎవరి సమాచారం కూడా పోలీసులు ప్రైవసీ ఉన్న నేపథ్యంలో బయట పెట్టలేరు. కాబట్టి దాంట్లో ఎవరున్నారు ఏంటనే విషయం ఖచ్చితంగా మనం చెప్పలేకపోయినప్పుడు కూడా వాటిలో కూడా చాలా మంది బడాబాబుల పిల్లలు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీల పిల్లలు కూడా ఉండే అవకాశం అయితే లేకపోలేదు. అయితే ఇప్పుడు విధించిన హైదరాబాద్ లో 400 మంది, 405 మందికి 16 రోజులు, 3 నుంచి 16 రోజుల జైలు శిక్ష పడింది. సైబరాబాద్ లో 379 మంది మందుబాబులకు జైలు శిక్ష పడింది. రాచకొండలో 205 మందికి జైలు శిక్ష పడింది. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉన్న జైళ్లను కూడా పూర్తిగా మందుబాబులతో కిక్కిచ్చిపోయిందని చెప్పవచ్చు. రమేష్, ఓ పక్క బ్రీత్ అనలైజర్ కు సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు పోలీసులు. సో
ఒక కేసు కూడా నమోదైంది. గాంధీ హాస్పిటల్లో ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చేసుకుని కూడా అతను ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ శిక్ష పడిన వాళ్ళందరూ కూడా ఏమైనా అప్పీల్కి వెళ్లే అవకాశం ఉందా బ్రీత్ అనలైజర్ కి సంబంధించి? ఇప్పటికీ అలాంటి శిక్షలు ఎవరు కూడా పడే అవకాశం లేదు. కేవలం ఒక తిరుమలగిరి పరిధిలో నాగభూషణ్ రెడ్డి అనే వ్యక్తి తాను మందు తాగలేదని చెప్పి పోలీసులకు సవాలు విసురుతూ అటు గాంధీ ఆసుపత్రికి వెళ్లి తాను మందులు తాగలేదని చెప్పి ఒక ఎమ్మెల్సీ రిపోర్ట్ తీసుకురావడం జరిగింది. దీనిపైన ఇప్పటికే అటు గాంధీ ఆసుపత్రి సంబంధించి సూపరింటెండెంట్ సదరు ఎమ్మెల్సీ రిపోర్ట్ ఇచ్చిన వైద్యం పైన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. మరొక వైద్యం పైన సస్పెండ్ కూడా చేయడం జరిగింది. అయితే దీంతో పాటుగా ఇతను ఏదైతే బ్రీత్ అనలైజర్ మిషన్ మీద అనుమానాలు వ్యక్తం చేసిన ఈ వ్యక్తి పైన కూడా పోలీసులు కేసు కూడా నమోదు చేస్తున్నారు. అయితే దీంట్లో ఎప్పుడు చూసినట్టయితే పూర్తిగా హైదరాబాద్ లో అలాంటి దాఖలాలకు బ్రీత్ అనలైజర్ మిషన్ సంబంధించి ఎవరు కూడా అనుమానాలు వ్యక్తం చేయలేదు. అయితే దేశంలో అత్యున్నత ప్రమాణాలను తాము పాటిస్తున్నాము, అత్యున్నత రీతిలో తాము ఇది చేస్తున్నామని చెప్పేట్టు ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్ కురాలా ఇప్పటికే మనకు కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా తాము అత్యున్నత ప్రమాణాలతోటి బ్రీత్ అనలైజర్ చేస్తున్నాము, ఎక్కడ కూడా ప్రమాణాలు కాకుండా తాము చేయట్లేదు. కాబట్టి ఈ దీంట్లో బ్రీత్ అనలైజర్ మిషన్ లో ఎక్కడ కూడా లోపాలు లేవు అని చెప్పి కూడా అటు పోలీసు అధికారులు చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ 31st రోజు పెట్టిన మందుబాబులకు కోర్టు పూర్తిగా షాక్ ఇచ్చి 3 నుంచి 16 రోజుల పాటు జైలు శిక్ష విధించింది. దీంట్లో మహిళలు ఉండడం కూడా పూర్తి విశేషం అని చెప్పొచ్చు. దీంట్లో ఇప్పటికీ మందుబాబులతో పూర్తిగా హైదరాబాద్ లోని చెర్లపల్లి, చిత్తూరు జైలు కూడా కిక్కిరిచిపోయినాయని కూడా చెప్పాలి. రమేష్, ఫైనల్ గా చెప్పండి, డ్రంక్ అండ్ రమేష్ 1 కాదు 2 కాదు దాదాపు 1000 కేసులు పైగా నమోదయ్యాయి. ఓ రకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ ని తగ్గించాలని, యాక్సిడెంట్ తగ్గించాలని లా అండ్ ఆర్డర్ కి సంబంధించి కొంత పటిష్టమైన చర్యలు తీసుకుంది, కరెక్టే. కానీ ప్రజల నుంచి కావచ్చు, లేదంటే ఇప్పుడు 1000 మంది నుంచి కొంత వ్యతిరేకత అయితే రాదా? దీంట్లో ఎక్కడ అంటే పోలీసులకు ప్రజల నుంచి ఎప్పుడు కూడా వ్యతిరేకత రాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే పోలీసులు ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. ప్రతి వీకెండ్స్ లో కూడా పోలీసులు తప్పనిసరిగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తూ ఏదైతే తాగి వాహనాలు నడపవద్దని చెప్పి కూడా ఎప్పటికప్పుడు పోలీసులు అటు వాహనదారులకు చెప్తూనే ఉన్నారు. అంతేకాకుండా పబ్స్ కావచ్చు, బార్స్ కావచ్చు, స్టార్ హోటల్స్ కావచ్చు, వీళ్ళు కూడా ఖచ్చితమైన ఆదేశాలు అటు పోలీసు అధికారులు ఇవ్వడం జరిగింది. మీ దగ్గర ఏదైతే డ్రంక్ చేసి ఎవరైనా వాహనాలు నడిపినట్లయితే వాళ్ళని వాహనాలు నడపకుండా చూడండి. అవసరమైన పక్షంలో స్పేర్ డ్రైవర్స్ పెట్టి వాళ్ళని క్షేమంగా ఇంటికి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా పబ్స్, హోటల్స్, స్టార్ హోటల్స్ వీటందరికీ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజల నుంచి ఇప్పటివరకైతే అలాంటి వ్యతిరేకత ఏం లేదు. ఎందుకంటే దాదాపుగా 31st రోజు పోలీసులు ఖచ్చితంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాము, దాదాపుగా 50 చోట్ల హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో పూర్తిగా అన్ని చోట్ల కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి తాము స్పెషల్ డ్రైవ్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్పినప్పటికీ కూడా వీళ్ళు అదే పనిగా తాగి మళ్ళీ వాహనాలు నడిపి పోలీసులు చిక్కడంతో ఖచ్చితంగా వీళ్ళు పదే ఇదే పనిష్మెంట్ ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు. కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి కూడా కోర్టుని అటు పోలీసు అధికారులు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ మేరకు పోలీసులు చేసిన రిక్వెస్ట్ ను అటు కోర్టు పరిగణలో తీసుకొని వీళ్ళందరికీ 3 నుంచి 6 రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ కోర్టు రైట్ రమేష్, థ్యాంక్ యూ.